ఉన్న ఆసుపత్రిలో వసతులు సరిపోవు. కొత్త ఆసుపత్రి నిర్మాణం ఎప్పటికి జరుగుతుందో తెలియదు. దీంతో చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది చింతపల్లి ఏరియా ఆసుపత్రి. ఇక్కడకు వైద్యం కోసం చింతపల్లి, జీకే వీధి, జీ మాడుగుల, కొయ్యూరు మండలాల సరిహద్దు గ్రామాల ఆదివాసీలు ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. ఏరియా ఆసుపత్రి పరిధిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఏరియా ఆసుపత్రికి గ్రామాల నుంచి నేరుగా ట్రీట్మెంట్ కోసం 60% మంది రోగులు, పిహెచ్సిల నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం 40% మంది రోగులు వస్తుంటారు. ఏరియా ఆసుపత్రిలో ప్రతిరోజు 400 నుంచి 450 మంది రోగులు ట్రీట్మెంట్ పొందుతున్నారు. 60 నుంచి 70 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుంటారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేయడంతో ఏరియా ఆసుపత్రి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించే రోగుల సంఖ్య తగ్గింది. రోగులకు ఏరియా ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందుతోంది. ప్రసవం కష్టమైన గర్భిణీలకు ఆసుపత్రిలోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే పెరిగిన రోగులకు తగినట్టుగా వసతులు లేవు. 5 దశాబ్దాల క్రితం డిస్పెన్సరీ కోసం నిర్మించిన భవనంలోనే ఇప్పటికీ కొనసాగుతుంది. 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచినా ఇప్పటికీ పూర్తిస్థాయి సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. రోగులకు సరిపడా బెడ్లు, వైద్యులకు అవసరమైన గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధుల సీజన్ కావడంతో ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకే మంచంపై 2 రోగులను ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేలపై పరుపులు వేసి రోగులకు ట్రీట్మెంట్ అందించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రోగులకు కేవలం 2 వార్డులు మాత్రమే ఉన్నాయి. 60 సంవత్సరాల నుంచి చింతపల్లి గ్రామంలో నివసిస్తున్నాం. మరి ఈ ఏరియాలోని రోగులకి మంచి డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, ఉన్నతమైన పోస్టులు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ రోగులకి వసతి చాలా చిన్నదైన వల్ల మరి ఒక్కొక్క మంచం మీద 2-3 పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ప్రభుత్వం వారు సుమారు 5 కోట్ల చిల్లరతోటి హాస్పిటల్ నిర్మిస్తున్నారు. మరి సుమారు 6-7 సంవత్సరాలు అయినా కూడా అది పూర్తి కాలేనందుకు ఈవేళ రోగులు మరి రోడ్డు మీద పరుకున్న పరిస్థితి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఇప్పుడు వెంటనే సంబంధిత అధికారులు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క బిల్డింగ్ని పూర్తి చేసి ఇక్కడ ఉన్న రోగులందరూ కూడా సద్వినియోగంకి వినియోగించినందుకు మీరు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా మరి చింతపల్లి గ్రామంగా కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏరియా ఆసుపత్రిలో 100 పడకలు ఉండాలి. ఆసుపత్రిలో కేవలం 45 మంచాలు మాత్రమే ఉన్నాయి. ఒక వార్డు సాధారణ రోగులకు, మరో వార్డు గర్భిణీలు, బాలింతలకు కేటాయించారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు కూర్చోవడానికి గదులు అందుబాటులో లేవు. 5-6 వైద్యులు ఒకే చోట కూర్చొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్లు, అత్యవసర సేవల నిర్వహణ, మందులు, రక్త నిల్వలు భద్రపరిచేందుకు గదులు సరిపడక ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు అందుబాటులో ఉన్న గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్వహణకు తగిన వసతి లేకపోవడంతో వివిధ విభాగాలకు చెందిన అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ సరైన వసతులు లేవు. పేషెంట్లు వచ్చారంటే 2-3 ఒక బెడ్ మీద పడుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చింది, 7 సంవత్సరాల నుంచి హాస్పిటల్ నిర్మించారు, కానీ అది ప్రయోజనానికి రాలేదు. కనుక పేషెంట్లు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 2 వార్డులే ఉన్నాయి. హాస్పిటల్ కొత్త హాస్పిటల్ కట్టినట్లయితే అందులోకి వెళ్ళి మా ఏజెన్సీ 3 మండలాల ప్రజలు కూడా ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. కనుక ప్రభుత్వం మంచిగానే ఉంటుంది, కానీ ఇక్కడ వసతులు అంటూ లేవు. కనుక ప్రభుత్వం వారు దృష్టించి మాకు ఇక్కడికి వచ్చే పేషెంట్లకి సరైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. 100 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్లు విడుదల చేసింది. నిర్మాణ బాధ్యతలను ఏపీఎంఎస్ ఐడీసీ ఇంజనీర్ల పర్యవేక్షణలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కి
2021లో అప్పగించింది. అయితే 2024 వరకు గత వైసీపీ ప్రభుత్వం 2 కోట్లు మాత్రమే విడుదల చేసింది. భవన నిర్మాణాలు 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో మందకొడిగా పనులు సాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న 8 కోట్లు విడుదల చేసింది. భవన నిర్మాణాలు 75% పూర్తయ్యాయి. 2వ విడత నిధులు విడుదల కాకపోవడంతో 6 నెలల క్రితం నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. దీంతో నూతన భవన నిర్మాణాలు ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి భవన నిర్మాణాలు పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.